ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నువ్వింత పాపిస్తుందని అనుకోలేదు. ఎవరు ఏం చెప్పినా ఈ పెళ్లి జరిగి తీరుతుంది. ఏంటమ్మా ఆ లారీ అలా ముందుకొస్తున్నా పరధ్యానంలో వెళ్తున్నావు? నీకేమైనా అయ్యుంటే మీ వాళ్ళు ఎంత బాధపడతారో ఆలోచించావా? నేను ప్రాణంగా ప్రేమించిన వాడు మరో 3 రోజుల్లో నా కళ్ళ ముందే చనిపోబోతున్నాడు. ఆ ఘోరాన్ని చూడడం కంటే ముందే చచ్చిపోవడం మేలనిపించింది. అతను చనిపోయాడా? లేదు, చనిపోతాడు. అంటే అమ్మవారు కాపాడతారని నువ్వు చేతులు కట్టుకుని కూర్చుంటావా? ప్రస్తుతానికైతే బతికే ఉన్నాడు కదా, అంటే కాపాడుకోవడానికి ఇంకా సమయం ఉంది కదా. నేను చేయాల్సిన అన్ని ప్రయత్నాలు చేశానమ్మా, కానీ అవన్నీ విఫలమయ్యాయి. అమ్మవారు నన్ను కరుణించలేదు. చూడమ్మా, అమ్మవారు కాపాడతారంటే నేరుగా అమ్మవారే వచ్చి కాపాడతారని కాదు, అయిన వాళ్ళ రూపంలోనే వచ్చి కాపాడుతుంది. నాకు నమ్మకం లేదమ్మా. ప్రాణంగా ప్రేమించాను అంటున్నావు, మరి పిరికి దానిలా పారిపోతున్నావు. ఇంకేం చేయాలమ్మా? నేను ప్రేమించాను, కానీ నా వకీల్ సాబ్ నన్ను ప్రేమించలేదు. వేరే అమ్మాయిని ప్రేమించాడు. ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటున్నాడు. చూడమ్మా, పెళ్లిళ్ళు స్వర్గంలో నిర్ణయించబడతాయంటారు. ఎవరినెవరికి రాసుంటే వాళ్లే చేసుకుంటారు. నువ్వు ప్రేమించిన వాడి కోసం అన్నీ ప్రయత్నించాను అంటున్నావు, కానీ ఇంకొంచెం ప్రయత్నిస్తే బాగుంటుంది కదా. ఇంకా ఏమున్నాయమ్మా ప్రయత్నించడానికి? ఒక బావిలో నీకిష్టమైన వ్యక్తి ఒకడు పడిపోయే ప్రమాదంలో ఉన్నాడు. నువ్వు చూసావు, అరిచావు, వినబడలేదు. నువ్వు పరిగెత్తుకుంటూ వచ్చావు, పట్టుకోలేకపోయావు. అతను బావిలో పడిపోయాడు, కేకలు పెట్టావు. నీ కేకలు ఎవ్వరికీ అర్థం కాలేదు. అప్పుడు నువ్వేం చేస్తావు? అతను మునిగిపోయి చనిపోతే తట్టుకోలేక నువ్వు చనిపోతావా? ఖచ్చితంగా చనిపోతాను. చనిపోయే ధైర్యం చేసేదానివి బావిలోకి దూకే ప్రయత్నం చేయలేవా? అదృష్టం ఉంటే కాపాడతావు, లేకుంటే కనీసం నీకు నచ్చిన మనిషితో కలిసి చస్తావు కదా. అంటే ఏమంటున్నారమ్మా? ఇలా వచ్చి చనిపోవడానికి ప్రయత్నించడం కంటే అక్కడ జరుగుతున్న పెళ్లి నీతో జరిగేలా ప్రయత్నిస్తే నువ్వు బాధపడినా కనీసం నీ ప్రాణానికి ప్రాణమైన అతన్ని కాపాడుకుంటావు కదా. అదంత సులభం కాదమ్మా. నువ్వు ప్రయత్నించకుండానే ఒక నిర్ణయానికి రావడం సరైనది కాదు. ప్రయత్నించు. అది జరిగిందనుకో, ఖచ్చితంగా ఆ అమ్మవారే నీకు అతనికి పెళ్లి నిర్ణయించినట్టు. జరగలేదనుకో, అప్పుడేం జరగాలో అదే జరుగుతుంది. అమ్మా, నిజంగా అమ్మవారే నీ రూపంలో వచ్చినట్టుంది. నేనిప్పుడే వెళ్ళి నా వకీల్ సాబ్ని కాపాడుకుంటాను. అలాగే తల్లి, ఎలాగో వకీల్ అంటున్నావు కదా, మొదట్లో అర్థం కాకపోయినా రాను రాను అర్థం చేసుకుంటాళ్లే. మంచి మాట చెప్పారమ్మా. నన్ను ఆశీర్వదించండి.
మీ ఇద్దరి పెళ్ళి ఆ దైవ నిర్ణయం. దాన్నెవ్వరూ తప్పించలేరు. అంతా మంచి జరుగుతుంది. అమ్మా, అమ్మా, నువ్వే వచ్చి నన్ను కాపాడావు కదా. నా వకీల్ సాబ్ని కాపాడే ఆలోచన ఇచ్చావు కదా. వెళ్తానమ్మా, వెళ్తాను. నువ్వు చెప్పినట్టే నా వకీల్ సాబ్ని నేను కాపాడుకుంటాను. కొండమ్మా, నువ్వు జాబిలికి పారాణి పెట్టు. పారాణి పెట్టుకునే ఉంది కదా వేదికమ్మా. అది చెదిరిపోయింది, నువ్వు పెట్టుకోండమ్మా. సరే, నువ్వు పారాణి పెట్టు. చీర మార్చక ముందే పెట్టు. చీర మార్చాక పెడితే పెళ్లి చీర పాడైపోతుంది. సరే సరే, మీరు రెడీ అవుతూ ఉండండి, నేను కింద ఉంటాను. రాకుండమ్మా, వచ్చి పారాణి పెట్టు. ఏంటి చూస్తున్నావు? పెట్టు. పారాణి పెడుతున్నావని నువ్వు అనుకుంటున్నావు. నువ్వు చేసిన పొరపాట్లకి కాళ్ళు పట్టుకుంటున్నావని నేననుకుంటున్నాను. అమ్మొచ్చినట్టుంది, డోర్ తీకొండమ్మా. పున్నమి, వచ్చావా? ఎవరు కొండమ్మా? నీ మొగుడికి కాబోయే పెళ్ళం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.